తెలంగాణ నిండు అసెంబ్లీలో ఈరోజు ప్రభుత్వం తెల్లముఖం వేసిన వైనం చూడొచ్చు. ఏదైతే ప్రతిపక్షం ఈరోజు మాట్లాడుతుందో దానికి గాను వాళ్ళ దగ్గర ఒక్క సమాధానం లేక సభను తప్పుదోవ పట్టించే విధంగా ఎంత ప్రయత్నం చేసిరో చూడొచ్చు. ఒక్కసారి అంటే ఇక్కడ సవాల్ విసిరిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక సవాల్ విసిరిండు. ఏ విషయంలో 52,000 కోట్లు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినామని చెప్పిన మాటలకు గాను మీరు గనక ఆ వడ్డీ లేని రుణాలు కనుక ఇస్తే ఆర్డర్ కాపీ ఏదో చూపించండి, మీరు కనుక ఈ 57,000 కోట్లు మహిళలకు కనుక వడ్డీ లేని రుణాలు ఇస్తే నేను రాజీనామా చేస్తా, ఏది మీరు ఇచ్చినట్టుగా, మీరు కనుక ఇచ్చింది ప్రూవ్ అయితే, ఇవ్వకపోతే మీరు చేయాలి, ఇస్తే నేను చేస్తా అన్నదానికి 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా, లేదంటే వారు రాజీనామా చేయాల్సింది. తప్పుడు ప్రచారం చేసినందుకు, సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి. ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? సో ఇమీడియట్లీ మంత్రి సీతక్క లేచి దానికి సంబంధించి ఏందో సభను డైవర్షన్ చేయడానికి మాట్లాడిన మాటలు తప్ప 54,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చినాం. 57,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చినాం. మేము ఇప్పటి వరకు ఇచ్చినాం వాళ్ళకు లోన్స్. సమాధానం వచ్చినట్టుగా అనిపించలేదు. సవాలు విసిరింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు. సవాలు విసిరితే కూడా ఆ సవాలు కూడా స్వీకరించలేదు అంటే అర్థమవుతుంది ఇక్కడ వీళ్ళు నిండు అసెంబ్లీ సాక్షిగా ఏ రకంగా అబద్ధాలు ఆడుతున్నారన్న విషయం. అంతేకాదు అసలు ఈ టాపిక్స్ అన్ని రోజు ఎందుకు వచ్చినాయి? గవర్నర్ తీర్మానం మీద సో ఈరోజు ఆయనకు అభినందనలు తెలపాలి. ఈ అభినందనలు తెలపాలనే దానిపైన ఏ దానికి అసలు ఎందుకు అభినందనలు తెలపాలనేసి ఒక్కొక్క మాట సో చెప్పుకుంటూ వస్తున్న వైనంలో ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉంది. ఈ మహిళల గురించి చాలా మీరు గౌరవంగా మాట్లాడుతున్నాము, లేకపోతే మహిళలకు మీరు చాలా గొప్ప విలువిచ్చామని చెప్పాము. అలాగే గవర్నర్ తీర్మానంలో ఇక్కడ మిస్ వరల్డ్ పోటీల గురించి కూడా ప్రస్తావించారు. కాబట్టి ఆ మిస్ వరల్డ్ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువు ప్రతిష్టను ఏ విధంగా దిగజార్చిరు అనే విషయాన్ని కూడా గుర్తు చేసిరు. మిల్లా మ్యాగీకి సంబంధించి ఏ రకంగా తను హ్యూమిలేట్ చేసిరు, లుక్ లైక్ ఆమె నన్ను ఒక ప్రాస్టిట్యూట్ లాగా ట్రీట్ చేసిరు అనే విధానాన్ని చెప్పుకొస్తుంటే కూడా దానికి కూడా సమాధానం లేదు. ఎక్కడో మీరు పేపర్ల వార్తలు తీసుకొస్తే ఇక్కడ నడవన్నట్టు స్పీకర్ మాట్లాడుతున్నారు. కానీ ఇది అక్షర సత్యం కదా. దాని గురించి సీతక్క సమాధానం చెప్పదు, దాని గురించి బట్టి విక్రమార్క సమాధానం చెప్పరు. కానీ నోటికి మాత్రము వచ్చిన మాటల్ని మాట్లాడుతున్న వైనం చూస్తున్నాము. అరే, అసెంబ్లీ సాక్షిగా మీరు మహిళలకు 57,000 కోట్లు వడ్డీ లేని రుణాల గురించి మాట్లాడుతున్నప్పుడు సవాలు విసిరితే తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే వీళ్ళు ఏ సంక్షేమ పథకం గురించి చెప్పినా ఎన్ని పచ్చి అబద్ధాలు ఉన్నాయో ఈరోజు నిండు అసెంబ్లీ సాక్షిగా తేట తెల్లమైంది. ఇదొకటేనా? ఉద్యోగాల గురించి క్లారిటీ లేదు. దాని తర్వాత ఏవైతే వీళ్ళు గ్లోబల్ సమ్మిట్ పెట్టి వచ్చిన పెట్టుబడుల గురించి కావచ్చు, దావోసు పోయి వచ్చి పెట్టుబడులు 5-6 లక్షల కోట్లు, 7 లక్షలు, 8 లక్షల కోట్లు అని మాట్లాడరు కదా. దాని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి అని మాట్లాడారు. అలాగే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నదానికి నిన్న గవర్నర్ చదివిన దానికి ఏమన్నా సంబంధం ఉన్నదానికి కూడా అక్కడ మంత్రి శ్రీధర్ బాబు కూడా దానిపైన తెల్లముఖం వేసి ఎలాంటి క్లారిటీ ఇచ్చిరో కూడా చూసినాం. సో ఎంత పచ్చి అబద్ధాలు ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో జరిగినాయి అనే దానికి ఈరోజు జరిగిన పరాకాష్ణ చూడొచ్చు. అయితే బట్టి విక్రమార్క మాట్లాడిన కొన్ని మాటలు చూస్తుంటే మాత్రం నిజంగా మహిళల గౌరవం గురించి మాట్లాడుతూ మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకు గౌరవం ఇవ్వలేదని మాట్లాడిన మాటకు అనంటే అసలు అంటే ఇది సందర్భమా అసందర్భమా తెలియదు. కానీ ఇంట్లో మహిళకు ఎక్కడ అవమానం జరిగిందనే విషయాన్ని గురించి అసెంబ్లీలో చర్చన. వాళ్ళ తెలంగాణ మహిళల్ని కోటీశ్వర్లను చేస్తామన్నారు. ఎక్కడ మీరు కోటీశ్వర్లను చేసింది? మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయలు ఇచ్చిరా? చదువుకునే డిగ్రీ చదువుకునే అమ్మాయిలకి స్కూటీలు ఇస్తామని చెప్పి ఇచ్చిరా? అలాగే పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇచ్చిరా అని మాట్లాడుతున్న మాటలకి ఇంట్లో ఉన్న ఆడపిల్ల గురించి ఒక చర్చ తీసుకొచ్చి ఈరోజు ఆ చర్చకు సంబంధించిన విషయాన్ని ఈరోజు వాళ్ళ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో రాసుకుంటున్న నీచమైన రాతలు చూస్తుంటే ఎంతకు దిగజారినరనే
పరిస్థితి కనపడుతుంది. షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు అని మాట్లాడుతున్న వాళ్ళకు నేను ఒక సమాధానం చెప్తాను, లేకపోతే ఒక ప్రశ్న కూడా అడుగుతున్నాను. పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లని, అంటే తన తండ్రి వయసు ఉన్న వాళ్ళని, లేకపోతే తన తండ్రి కంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళని పుచ్చబలిగిపోతుంది, లిల్లీ పుట్టు, వాడు వీడు అని మాట్లాడినప్పుడు షోకాజ్ నోటీసులు ఇచ్చి దీనికి వివరణ ఇయ్యమని అడుగుతారా, లేకపోతే సస్పెండ్ చేస్తారా? ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా ఇలా బిహేవ్ చేస్తున్న సోషల్ మీడియాని చూస్తే నవ్వాలను ఏడవాళ్ళను అర్థం కాని పరిస్థితి. లిటరల్గా ఈరోజు పచ్చి అబద్ధాలతో ఈరోజు ప్రభుత్వం ఏ రకంగా తెల్లముఖం వేసింది, ఈరోజు ఆ అబద్ధాలను నిజాలు చేయడానికి ఎంత ప్రయత్నించిర్రు అనడానికి ఈరోజు బాజాప్తా ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక సవాలు విసిరితే ఆ సవాల్ను స్వీకరించలేని పరిస్థితిలో ఈరోజు డిప్యూటీ సీఎం ఉన్నాడు. ఎస్, నేను ఈ సవాలుకి సిద్ధమేనని అక్కడున్న ఏ ఒక్క మంత్రి కానీ లేక ముఖ్యమంత్రి కానీ ఎవరైనా ఆ సవాలు స్వీకరించిర్రా అంటే సవాలు స్వీకరించలేదంటేనే అర్థమైంది కదా, ఓహో మేం చెప్పినవి అబద్ధాలే అనేసి. నిజంగా మహిళలకు 57,000 కోట్ల వడ్డీ రుణాలు కనుక ఇస్తుంటే ఇవాళ అసెంబ్లీలో జరిగిన దానికి ఒక మంచి ఛాన్స్ వచ్చినట్టే కదా ప్రభుత్వానికి. నిజంగా 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తే మంచి అవకాశం కదా. ఇదిగో మేము ఇచ్చిన మన ఆర్డర్ కాపీ చూపించుంటే అరే మంచి అవకాశం వచ్చింది, ఇక్కడ కేటీఆర్ రాజీనామా సిద్ధమని చెప్పేసి సవాలు విసిరిండు కదా. ఈ సవాలు మనం స్వీకరించి మనం నిరూపిద్దామని నిరూపించకుండా ఆ సబ్జెక్ట్ని కాస్త పక్కదారి పట్టిస్తూ ఏమన్నారు, మీరా మహిళల గురించి గౌరవంగా మాట్లాడేది, మహిళల గురించి ఏమాత్రం గౌరవం ఇచ్చిరో మేమేమిచ్చినామని చెప్తూ ఆనాడు తెలంగాణ ఇచ్చిన దానికి మా పోరాటానికి ఫలితంగా ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అన్న ఒక దాంతోటే మేము ఆమెను అభినందించినాము, ఆమెను మేము బలిదేవత అనలేదు మీలాగన్న మాట కూడా చెప్పిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు సోనియా గాంధీ గారికి మొదటి సమావేశాలను ధన్యవాదాలు చెప్పారు. మాకు గౌరవం ఉంది కాబట్టి ధన్యవాదాలు చెప్పాం. గౌరవం లేకపోతే మేము కూడా వేరే వాళ్ళలాగా బలిదేవత అనేటోళ్ళం మేము అనలేదు అధ్యక్ష. అంతేకాకుండా మీలాగా మహిళా మంత్రి ఇంటికి పోలీసు వాళ్ళని పంపించలేదు అన్న మాటలు కూడా చెప్పిండ్రు. అధ్యక్ష, ఇవాళ మహిళా మంత్రుల మీద వారి ఇంటి మీదకి పోలీసులు ఎవరు పంపుతున్నారు అధ్యక్ష? ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఎవరు? తుపాకీ తలకు పెట్టారని చెప్పి వారి ఓఎస్డీని ఇబ్బంది పెట్టింది ఎవరు? చివరికి ఆ మంత్రి గారు ఉన్నదే మాట్లాడుతున్నా, హోమ్ డిపార్ట్మెంట్ లేదా ఇంట్లో. సో ఇట్లా చాలా ఉదాహరణలు ఉన్నాయి. అంటే ఒక సబ్జెక్ట్ని పక్కదోవ దారి పట్టించడానికి ఈరోజు వాళ్ళు చేసిన తప్పులు ఎంత అడ్డంగా దొరికిరంటే ఇలా అసెంబ్లీలో అంత అడ్డంగా దొరికిరు. ఒక్కసారి కేటీఆర్ ఏం మాట్లాడిందో చూడండి, దానికి సమాధానంగా సీతక్క ఏం మాట్లాడిందో చూడండి, దానికి సమాధానంగా అలాగే బట్టి విక్రమార్క ఏం మాట్లాడారో చూస్తే మీకు అర్థమవుతుంది ఈరోజు అసెంబ్లీలో ఏం జరిగింది అని చెప్పేసి.